వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ నిన్న ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్విట్టర్ లో ఒక హ్యాష్ ట్యాగ్ చూస్తే సార్ డిజాస్టర్ ఓజీ అని చెప్పేసి రావడం జరిగింది. సో చాలా మంది దానికి ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది, దీనిపైన వైసీపీ వాళ్ళు చేస్తున్నారని ఒక ఆరోపణ వినిపిస్తుంది. అంటే నిన్న ఓజీ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చినప్పటికీ డిజాస్టర్ ఓజీ అనేది ఎవరు ట్రెండ్ చేస్తున్నారు, ఈ కలెక్షన్లన్నీ కూడా ఫేక్, యార్క్ సినిమాస్ వాళ్ళే చెప్పేస్తారు, ఇది వాళ్ళు ప్రమోట్ చేయించి దొంగ లెక్కలు చెప్పిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు అయితే ఈ ట్వీట్లలో కనిపిస్తున్నాయి సార్. మరి దీన్ని ఎవరు ఈ విధంగా ట్రెండ్ చేశారు, ఎంతమంది చేశారు, మరి దీనిపైన ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల పైన ఏం జరిగింది సార్? యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకి కూడా వైసీపీ వాళ్ళు దాన్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాగే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. బేసిక్గా వీళ్ళిద్దరూ ట్రై చేస్తారు. అయితే నిన్నంతా కూడా నిజానికి హోరెత్తింది ఏది, దే కాల్ హిమ్ ఓజీ అనే ఒక నేము హోరెత్తిపోయింది. 2 రకాల హ్యాష్ ట్యాగులు వచ్చాయి పాజిటివ్గా. ఒకటి అంటే పేరుతో వచ్చినవి 2 అనమాట. హ్యాష్ ట్యాగ్ దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్ నేను మార్నింగ్ చెక్ చేశాను. మామూలుగా మనకు getreadytrends.com అని ఒక సైట్ ఉంటుంది. ఈ getreadytrends.comలో కానీ మనం వెళ్తే ఏదైతే ట్రెండ్ అవుతుంది ఈరోజు అనేది, ఈ రోజు కానీ ఈ అవర్ కానీ లేకపోతే 24 గంటల్లో నుంచి ఏది ట్రెండింగ్లో ఉందో అది ఆ సైటు క్లీన్గా చెప్తుంది, అనలైజ్ చేసి చెప్తుంది. ఇది మనకి ట్విట్టర్ చెప్పదు, ఈ గెట్రెడీ ట్రెండ్స్ అనే సైట్ చెప్తుంది. ఆ సైట్లో చూసుకున్నప్పుడు నిన్న ఈరోజు మార్నింగ్ నేను చూసుకున్నప్పుడు హ్యాష్ ట్యాగ్ దే కాల్ హిమ్ ఓజీ అనేది 10 లక్షల ట్వీట్లు చేశారు. అంటే 10 లక్షల మంది ట్రెండింగ్లోకి దాన్ని తీసుకొచ్చారు. అట్లాగే దే కాల్ హిమ్ ఓజీ అని ఇంకోటి ఉంది. దే కాల్ అనేది త్రిబుల్ ఎల్ పెట్టారు. అక్కడ వీళ్ళు త్రిబుల్ ఎల్ పెట్టి ఓజీ అని పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ డబుల్ ఎల్ వేరే వాళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళు త్రిబుల్ ఎల్ పెట్టారు. అది నేను మార్నింగ్ చూసినప్పటికీ 1,11,000 ట్వీట్లు ఉన్నాయి. సో ఈ 2 కలుపుకుంటే దాదాపు 11 లక్షల పైన దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్కి ఇదే నెంబర్ 1లో ఉంది ట్రెండింగ్లో. మిగతా అన్ని ఇండియా వైజ్ చూసుకున్నప్పుడు దే కాల్ హిమ్ ఓజీ అనేది ఇప్పటికి కూడా మార్నింగ్ నేను చూసిన టైంకి నెంబర్ 1లో ట్రెండింగ్లో ఉంది ట్విట్టర్లో. దీంతో పాటు బ్లాక్ బస్టర్ ఓజీ అని ఇంకొక హ్యాష్ ట్యాగ్ ఉంది. ఈ బ్లాక్ బస్టర్ ఓజీ కూడా నేను మార్నింగ్ చూసినప్పుడు 2,35,000 ట్వీట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా పాజిటివ్గా మనకి మేజర్గా ఈ 3 కలుపుకుంటే 13,40,000, 45,000, 46,000 ట్వీట్లు ఉన్నాయి. అంటే దాదాపు 15 lakh ట్వీట్స్ ట్రెండింగ్లో ఉన్నట్టు. ఇది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి లేదు ఇంత ట్రెండింగ్లోకి వెళ్ళడం. అయితే దీని పట్ల నెగిటివ్గా కూడా వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పాజిటివ్ దాన్ని జీర్ణించుకోలేక, నిజానికి జగన్ వాళ్ళకి చెప్పాడని కూడా అంటున్నారు కానీ అఫిషియల్గా అయితే ఎవరు అనలేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంత సెటైరికల్గా అయినా కూడా ఓజీ హిట్ కావాలని కోరుకుంటున్నా ఉన్నారు. అయితే వీళ్ళు ఓర్చుకోలేని వైసీపీ వాళ్ళు దీని మీద డిజాస్టర్ ఓజీ అని పెట్టారు హ్యాష్ ట్యాగ్. అది కావాలని ట్రెండ్ చేశారు. అది నేను మార్నింగ్ చూసేసరికి 1,50,000 ట్వీట్లు ఉన్నాయి. నిజానికి అది తగ్గుతూ వస్తుంది. నిన్నతో పోలిస్తే ఈరోజు నిన్న నైట్ 135 ఉన్నింది, 1,35,000 ఉన్నింది. ఈ రోజుకి 1,50,000 దాకా వచ్చాయి. అంటే పెద్దగా పెరగట్లేదు అది. సో అది ట్రెండ్ అయితే తగ్గుతుంది, కానీ ట్రెండింగ్ అయితే తీసుకురాగలిగారు వాళ్ళు కొంతవరకు. దీంట్లో అయితే వైసీపీ వాళ్ళు ఒకరే కాదు, నేను జాగ్రత్తగా చాలా ట్వీట్లు పరిశీలిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చేశారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్న చాలా మంది కూడా డిజాస్టర్ ఓజీ అనేది వాళ్ళు పెట్టారు. అట్లాగే బాలయ్య ఫ్యాన్స్ కూడా చేశారు. ముఖ్యంగా నిన్న బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని అనడం, చిరంజీవి లెటర్ రాయడం, దీని తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని డిజాస్టర్ ఓజీలో కొంత పార్టీ తక్కువే వాళ్ళది, బట్ ఉన్నాయి వాళ్ళది కూడా. అట్లాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని అల్లు అర్జున్ గురించి చేస్తున్న ట్వీట్లు చేసే వాళ్ళు కూడా ఐడియల్తో వాళ్ళు కూడా చేశారు. ఇక వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం, వైసీపీ వాళ్ళు మేజరు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్బికే ఫ్యాన్స్ కూడా ఈ డిజాస్టర్ ఓజీ అనే దాన్ని చేశారు. అంటే పవన్ కళ్యాణ్ విపరీతంగా పాపులర్ అయితే తెలుగుదేశంలో కూడా లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే
ఒక రకంగా మెగా ఫ్యామిలీకి బాలయ్యకి మధ్య ఒక తెలియని కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు నాగబాబు బాలయ్యల మధ్య గొడవ చూసాం మనం. ఆ తర్వాత బాలయ్య నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అని చూసాం. చిరంజీవిని నిన్న కూడా వాడన్నట్టుగానే సంబోధించాడు. ఆయన డైరెక్ట్గా చిరంజీవి వాడు అనలేదు, కానీ ఎవడు వెళ్ళలేదు అన్నాడు. అక్కడ చిరంజీవి వెళ్ళారంటే అడిగారంటే ఎవడు అడగలేదు అన్నాడు. అంటే అర్థమేమి అనేది ఇక్కడ ప్రాబ్లం. అంటే చిరంజీవిని కూడా ఆయన ఎవడు అడగలేదు జగన్ని అన్నట్టుగా మాట్లాడాడు నిన్న. సో అది ఇప్పుడు దానివల్ల ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. పైగా చిరంజీవి సమాధానం ఇవ్వడం వల్ల సో ఆ క్లాష్ అనేది కొద్దిగా బయటకు వచ్చింది నిన్న. దాని ఎఫెక్ట్ ఓజీ మీద కూడా కనబడుతుంది. అంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా డిజాస్టర్ ఓజీ ట్వీట్లు కొన్ని చేసినట్టుగా మనకి ట్రెండింగ్ చూస్తే కనబడుతుంది. అయితే ఈ నెగిటివ్ ట్రెండ్ అంతా కూడా బద్దలు కొట్టేసింది ఓజీ సినిమా. నెగిటివ్ ట్రెండ్ దాన్ని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే అది మేకింగ్ స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. పవన్ కళ్యాణ్ అంతా సరదాగా పక్కింటి అబ్బాయిలాగా ఉంటూ రొమాన్స్ కామెడీ ఎక్కడో చోట తన ఫైట్స్ అవి ఉంటాయి తప్ప ఇట్లా బిల్డప్ అనేది అంటే ప్రతి సీను ఒక క్లైమాక్స్ లాగా బిల్డప్ చేసుకుంటూ ఒక కేజీఎఫ్ లాగా స్టైల్లో చేయడం అనేది మనకి లేదు. ఇది నిజానికి ఆడ కథగా మీద కానీ దేంట్లో కానీ ఫోకస్ లేదు, ఎమోషన్ లేదు, కథ లేదు సినిమాలో. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒకటి స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్గా తీసుకురావడం, రెండు పవన్ కళ్యాణ్ని ప్రజెంట్ చేసిన ఒక ఇది, అందువల్ల టైట్గా ఉంది. ఎక్కడ బోరు కొట్టట్లేదు, ఎక్కువ పాటలు పెట్టి ఏవో చేయలేదు, టైట్గా ఉంది. రెండోది బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉంది. జపాన్లో ఓపెన్ చేయడం, జపాన్లో ఎకూజా అండ్ సమురాయ్ మధ్య క్లాష్, దాన్ని ఇండియాలోకి తీసుకురావడం, ఇండియాలో ఈ షిప్ మీద గ్యాంగ్ జరగడం, ఇందువల్ల టైట్గా ఫీల్ వచ్చింది. అంటే డ్రాగ్ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్లో చిన్న ఉన్నప్పటికీ కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా తమన్ భుజాన్ని వేసుకున్నాడు సినిమా. నిజానికి తమన్ మ్యూజిక్ లేకపోతే ఈ స్థాయిలో వచ్చేది కాదు. అది కూడా ఎక్కడ మనకి లౌడ్ అట్లా లేదు, మ్యూజిక్ ఎంత కావాలో అంత ఉంది. ఎట్లా ఎలివేట్ చేయాలో తమన్ చాలా జాగ్రత్తగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. అందువల్ల డిజాస్టర్ ఓజీ అనే ట్రెండ్ పెద్దగా ముందుకెళ్ళలేదు, కొంతవరకు వెళ్ళింది. ఇందాక చెప్పినట్టు నేను 150,000 వరకు ఈ ట్వీట్లు అయితే పెట్టగలిగారు. అది వైసీపీ ఒక్కరే చేయలేదు, క్లియర్గా వీళ్ళందరూ చేశారు. దీనికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే దీని అన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ డామినేట్ చేయగలిగాడు. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రభాస్ లాగా ఒక అల్లు అర్జున్ లాగా ఫుల్ టైం సినిమాల్లో ఉంటే వీళ్ళని మించిపోయేవాడు. కానీ ఆయన రాజకీయాల్లో ఉంటూ పార్ట్ టైం లాగా సినిమాలు చేస్తేనే తనకి ఇంత క్రేజ్ ఉంది. ఫుల్ టైం కానీ కాన్సన్ట్రేట్ చేసి సినిమాల్ని ఆయన కూడా కథలో ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్తగా చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయి ఈ పార్టీకి 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయి ఉండేవాడు అన్న టాక్ అయితే అనిపిస్తుంది. అది వాస్తవం అనిపిస్తుంది ఓజీ చూస్తే. అంటే కరెక్ట్గా మంచి డైరెక్టర్ పెట్టుకొని మంచి పాన్ ఇండియా, ఇది నిజానికి ఇది పాన్ ఇండియా స్టోరీనే, కానీ వీళ్ళు ఆ స్థాయిలో ప్రమోట్ చేయలేకపోవడం ఒక మైనస్. అందుకనే దాని మీద చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. సరిగ్గా చేయలేదు ఈయన ప్రమోషన్లు, ఏం తమిళనాడులో చేసి ఉండొచ్చు కదా, మన కర్ణాటకలోను ముంబైలో చేసి ఉండొచ్చు కదా అనేది. ఎట్లాగో వాళ్ళకి ఆల్రెడీ త్రిబులార్కి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళని పెట్టుకొని చేస్తుంటే ఖచ్చితంగా ఇది 1000 కోట్ల క్లబ్లోకి ఎలాగైనా ఇది ఉంది. ఏదేమైనా సుజిత్కి పేరు వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళు సుజిత్ రెడ్డి అని కనిపెట్టి ఇతను మారెడ్డి ఇతనికి పవన్ కళ్యాణ్కి మారెడ్డి హిట్ ఇచ్చాడు, అది కూడా కొంతమంది పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే కులము రాజకీయాలు అన్నీ మిక్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే ప్రీమియర్స్ ప్లస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.